GMR షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. తక్కువ ఫీజులతో స్టాండర్డ్ విద్య అందిస్తున్నారు ఆర్మూర్లోనే ఒక పాఠశాల. ఇంతకీ ఆ పాఠశాల ఎక్కడుంది అని చెప్తాం. అండ్ దాంతోపాటు ఈ పాఠశాల అసలు ఎప్పుడు మొదలైంది అండ్ ప్రజెంట్ ఈ స్కూల్కు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో సీటు కోసం పేరెంట్స్ క్యూ కట్టేంత పరిస్థితి. సో ఆ స్కూల్ ఏందో చెప్తాను. అండ్ దాంతోపాటు ఈ స్కూల్ ఎక్కడుందో తెలుసుకుందాం. ఈ స్కూల్ ఎన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది, ఇక్కడ అకాడమిక్ ఇయర్ కోసం ఇంతగా పేరెంట్స్ పోటీ పడడానికి కారణం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ నాతోటి శ్రీ భాషిత స్కూల్ చైర్మన్ ఉన్నారు. ఒకసారి ఆయనతోటి మాట్లాడదాం. సో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా, నమస్తే, జై భారత్. భాషిత స్కూల్ గురించి ఈ స్కూల్ గురించి ఎందుకు అంతగానం పేరెంట్స్ నెక్స్ట్ ఇంకా ఈ పిల్లలకి అకాడమిక్ ఇయర్ చెప్తే అయిపోలేదు కానీ అప్పుడే అడ్మిషన్ల కోసం క్యూ కడుతున్నారు. అసలు ఇంతకీ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? శ్రీ భాషిత మే 29న 2005వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి ద్విసహస్ర అవధాని శ్రీ మడుగుల నాగపాణి శర్మ గారి చేతులతో ప్రారంభోత్సవం కాబడింది. యాక్చువల్లీ శ్రీ భాషిత అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, భాషిత అంటే సరస్వతీదేవి. శ్రీ భాషిత లక్ష్మీదేవి సరస్వతీదేవి కలయికగా శ్రీ భాషిత 2005వ సంవత్సరంలో ప్రారంభమైంది. నేను చదువుకున్నప్పుడు ఒక పల్లెటూరులో ఒక తెలుగు మీడియం స్కూల్లో చాలాని ఫెసిలిటీస్తో ఉపాధ్యాయులు ఉండి లేక చదువుకున్న రోజులు. కానీ నాకు మాత్రం మా స్కూల్లో నా స్టూడెంట్స్కి ప్రతి ఒక్కటి దొరకాలా, అడ్వాన్స్డ్ టెక్నాలజీలో నా పిల్లలు చదవాలా, గొప్ప చదువులు చదవాలా, గొప్ప అకాడమిక్ స్టాండర్డ్స్తో చదవాలా, గొప్ప లెర్నింగ్ అవుట్కమ్ ఉండాలా పిల్లలకి. ఒక SCRT ఒక NCRT అయితే స్పెసిఫిక్గా చెప్తూ ఉంటాయి లెర్నింగ్ అవుట్కమ్ ఏంటి, అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి. ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ను లెర్నింగ్ అవుట్కమ్ను చొప్పిస్తూ పిల్లలకు ఒక అకాడమిక్ క్వాలిటీ పెంచే విధంగా శ్రీ భాషిత ఉంది. కాబట్టి బహుశా ఈ గత 19 సంవత్సరాలుగా ఒక గొప్ప పేరు ప్రతిష్టలతో శ్రీ భాషిత ఒక ఆర్మూర్ పట్టణంలోనే కాదు నిజామాబాద్ జిల్లా అంతటా ఒక మంచి పేరున్న స్కూల్. మంచి పేరుతో పాటు మీ చుట్టుముట్ట చాలానే స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్, ఆయన గట్టి కాంపిటీషన్ ఇస్తుంది మీ స్కూల్. సో అకాడమిక్ పరంగా సో ఎట్లాంటి శ్రద్ధ తీసుకుంటారు పిల్లల పైన? ఇప్పుడు ప్రస్తుతము గత 2 సంవత్సరాలుగా ప్రైమరీ నుండి ప్రైమరీ వరకు మనము కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ లండన్ వారిది CBSE సిలబస్ వాడుతున్నాం. వీఆర్ ద ఓన్లీ ప్రైవేట్ స్కూల్ ఇన్ నిజామాబాద్ డిస్టిక్. మేము కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ లండన్ వారిచే అసోసియేట్ అయినాము, మాకు ఒక అఫిలియేషన్ ఉంది. సో అది CBSE కాబట్టి మంచి స్టాండర్డ్స్తో ఇవ్వగలుగుతున్నాం. లాస్ట్ ఇయర్ మనం ఈ సంవత్సరము 6th వరకు అప్గ్రేడ్ చేసినాం. వచ్చే సంవత్సరము 7th వరకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సిలబసే ఉంటుందండి. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఆ సిలబస్ చూసిన తర్వాత. వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ ట్రైనింగ్స్ మా టీచర్లకు ఎంత ఎంపవర్ అయినారంటే మా టీచర్స్ ఫోనిక్స్ కూడా ఒక సిలబస్ చూస్తే ప్రత్యేకంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 విధంగానే తయారు చేసింది ఉంది. చాలా అద్భుతంగా ఉంది. పిల్లల్లో మీరు చూస్తే ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, మా బలమే మాకు పిల్లల తల్లిదండ్రులు. ఇప్పుడు ఉండే ప్రైవేట్ స్కూళ్ళల్లో కావచ్చు మనకేంటంటే వాళ్ళకి పొద్దున్నే స్కూలు, తర్వాత ట్యూషన్, తర్వాత స్టడీ అవర్ అనుకుంటా పిల్లలు చదువు నేర్పుడు కంటే చదువు వృద్ధుడే అవుతుంది. మరి శ్రీ భాషితలో అట్లాంటివి పిల్లల పైన స్ట్రెస్ పడకుండా ఉండడానికి స్టూడెంట్ ఎంపవర్మెంట్ కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి? 2005 అండి. మా ఫస్ట్ ఫౌండర్ ప్రిన్సిపల్ కెరోల్ పర్నెల్ అని, షీ వాజ్ అన్ ఆంగ్లో ఇండియన్. ఆ రోజు నుంచి కూడా మేము ఇప్పటి వరకు కూడా ఒక యాక్టివిటీ బేస్డ్ స్కూల్గానే నడిపినాం. అంటే చదువు అంటే ఒక్క రాయడం చదవడమే కాదండి, LSRW స్కిల్స్ ఉండాలా, లిజనింగ్ ఉండాలా, స్పీకింగ్ ఉండాలా, రైటింగ్ ఉండాలా, రీడింగ్ ఉండాలా. వీటితో పాటు ఒక మంచి సంస్కృతి సాంప్రదాయము, ఒక భారతీయత, ఒక దేశభక్తి, ఒక దైవభక్తి, పెద్దల పట్ల గౌరవం పెంచే ఒక స్పిరిచువాలిటీ ఇంటిగ్రేట్ చేసిన కరికులంను మనం ఇక్కడ డెవలప్ చేస్తున్నాం. దాంట్లో స్టూడెంట్స్ ఎంపవర్మెంట్ ఎట్లా అని అంటే దాంట్లో ఫస్ట్ అకాడమిక్ క్వాలిటీ ఉండాలి. అకాడమిక్స్లో మళ్ళీ
అకాడమిక్ క్వాలిటీలో మళ్ళీ మేము ఇప్పుడు చాలా చేస్తున్నాం. మీకు తెలుసు స్లో లెర్నర్ కోసము ఇప్పుడు మీరు కరోనా వల్ల పిల్లలు నర్సరీ చదవలేకపోయినారు, ఎల్కేజీ చదవలేకపోయినారు, యూకేజీ చదవలేకపోయినారు, డైరెక్ట్ ఫస్ట్ క్లాస్కి వచ్చినారు. వాళ్ళకు కనీసం బేసిక్స్ లేవు. వాళ్ళ కోసం ఒక బ్రిడ్జ్ కోర్స్ అని చేసినాం. బ్రిడ్జ్ కోర్స్ అంటే షార్ట్ టైంలో ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఇచ్చి ఆ ఫస్ట్ క్లాస్ను ఎట్లా అధిగమించాలా అనే దాన్ని చాలా బ్రిడ్జ్ కోర్స్ చేసినాం. ఇంకొకటి అకాడమిక్లో బాగా ముఖ్యమైనది పీర్ లెర్నింగ్ అండి. పీర్ లెర్నింగ్ అంటే మీరు క్లాస్లో ఒక 40 మంది పిల్లలు ఉంటారు. 40 మంది పిల్లలలో కొందరు ఎబో ఎవరేజ్ ఉంటారు, కొందరు యావరేజ్ ఉంటారు, కొందరు బిలో ఎవరేజ్ ఉంటారు. ఇది అకాడమిక్స్లో. మిగతా విషయంలో మీకు తెలుసు భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తారు, అందరూ గొప్ప అవ్వాలి. కానీ అకాడమిక్ వచ్చే వరకు కొందరికి అకాడమిక్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కరికులర్ యాక్టివిటీస్లో ఉంటుంది, కొందరికి కో కరికులర్లో, కొందరికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఉంటుంది. మేము ఈ పీర్ లెర్నింగ్లో ఎట్లా చేస్తున్నామంటే దాంట్లో ఒక 4 గ్రూప్ ఉంటే ఒక ఎబో ఎవరేజ్ స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్, 2 బిలో ఎవరేజ్ స్టూడెంట్స్ని. ఎందుకంటే ఒక టీచర్కి స్టూడెంట్కి కనీసం 20 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అయితే పిల్లవాడు ఏదైనా అడగాలంటే, ఏదైనా డిస్కస్ చేయాలంటే టీచర్తో భయపడతాడు. కొద్దిగా ఇంట్రోవర్ట్ ఉన్న పిల్లగాడైతే అడగడానికి వాడికి భయం వేస్తుంది టీచర్ని అడగాలంటే. అట్లే ఉండిపోయి ఆ ఇంట్రోవర్స్ అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా డెవలప్ అయ్యి పిల్లడికి ఏం రాకుండా అయిపోతుంది. అదే క్లాస్మేట్తో డిస్కస్ చేస్తే మీరు ఊహించండి ఒకసారి, తన ఏజ్ పిల్లగాడితో డిస్కస్ చేస్తే వాడు ఈజీగా డిస్కస్ చేయగలుగుతాడు. ఎబో ఎవరేజ్ పిల్లగాడు, యావరేజ్ పిల్లగాడు వాళ్ళు డిస్కషన్తో ఈ బిలో ఎవరేజ్ స్టూడెంట్ కూడా మంచి గెటాన్ అవుతున్నాడు ఎడ్యుకేషన్లో. అరే నేను కూడా చేస్తాను అనేది. మళ్ళీ వాళ్ళు చేసే ముందు ఒక టీచర్ అబ్జర్వేషన్లో వాళ్ళకు ఒక చాప్టర్ చదువుతున్నారంటే ఆ చాప్టర్లో లెర్నింగ్ బై డూయింగ్, ఏం చేస్తే లెర్న్ అవుతుంది, మనం దాన్ని టీచింగ్ ఎయిడ్స్ ఏమేమి తయారు చేసుకోవాలి వీళ్ళతోనే చేపిస్తున్నాం. ఒక ప్రాజెక్ట్స్ చేపించి వాళ్ళ ద్వారానే నేర్చుకుంటట్టు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. బహుశా ఇది ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రకారమే చేస్తున్నాం మనం. కానీ ఇది యాక్టివిటీ బేస్డ్ స్కూల్. మేము గత 2500 నుంచి 19 సంవత్సరాలుగా ఈ విధంగానే చేస్తున్నాం. నాన్ అకాడమిక్స్, ఎందుకంటే పిల్లలు చదువుతో పాటు ఆటలే మస్తు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్ళు ఒక క్లాస్ ఒక దాదాపు హాఫ్ డే వరకు క్లాస్ అయిపోయినా వాళ్ళకు ఉండే పీటీ పీరియడ్ ఒక 45 నిమిషాలు కనీసం ఒక అర్ధగంట ఉన్నా కానీ చాలా రిఫ్రెష్ అవుతారు. మరి మీకు ప్లే గ్రౌండ్ ఉందా? మాకు పక్కనే చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉందండి. ఒక 1200 గజాల ప్లే గ్రౌండ్ ఉంది. దాంట్లో వాలీబాల్, కబడ్డీ అటువంటి గేమ్స్ ఆడచ్చు. మళ్ళీ పక్కనే ఇప్పుడు స్కూల్ పక్కనే 350 గజాలు తీసుకున్నాం. దాంట్లో కూడా చాలా అద్భుతమైన ప్లే గ్రౌండ్ ఉంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అట్లనే మాకు బహుశా మీరు ఎక్కడ చూడండి రెయిన్ డ్యాన్స్ ప్లాట్ఫామ్ ఉంటుంది మాకు ప్రైమరీలో. బహుశా తెలంగాణలో మా మొదటి రెయిన్ డ్యాన్స్ కావచ్చు. పిల్లలకు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఇస్తాము. నర్సరీ పిల్లల నుంచి 10th క్లాస్ పిల్లల వరకు కూడా ఈ రెయిన్ డ్యాన్స్ను అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. అటువంటిది రాగానే మళ్ళీ ఉన్న మా డిజిటల్ కంటెంట్, డిజిటల్ టీవీల ద్వారా పిల్లలకు రైమ్స్ కానీ ఈ క్యాంబ్రిడ్జ్ సిలబస్లో ఉన్న లెసన్స్ ఈ డిజిటల్ కంటెంట్లో ఉన్నాయి కూడా చూపిస్తున్నామండి. పిల్లలు దాంతో చాలా అద్భుతంగా స్కూల్ అంటే బాగా ఇష్టపడి చదువుతున్నారు, ఇష్టపడి వస్తున్నారు, ఇష్టంతో చదువుతున్నారు. మరి ఆర్మూర్ శ్రీభాషితల అడ్మిషన్ దొరకడం మస్తు కష్టం, కొంత లేట్ అయినా అని అంటుంటారు. ఎందుకట్లా? లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయా? ఈ అడ్మిషన్ కోసము అడుక్కున్నట్టు ఉండదు. మీరు రండి 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 అని ఉండదండి. ఇప్పుడు మనం ఒక బట్టల దుకాణానికి వెళ్తున్నాము, మంచి క్లాత్ కావాలంటే 10 క్లాతులు చూస్తున్నామండి. అట్లనే ఇంత పెద్ద కళలు కంటున్నారు కదా, మీ పిల్లాడు చదువు గొప్పగా కావాలి కదా. ఆ గొప్ప చదువు కోసం ఎవరికి ఇంట్రెస్ట్ ఉండాలంటే తల్లిదండ్రికే ఇంట్రెస్ట్ ఉండాలి. 4 స్కూళ్ళు తిరిగి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, అక్కడ మేనేజ్మెంట్ చూసి, అక్కడ టీచర్ల ఎలిజిబిలిటీ చూసి, వాళ్ళు చేసే ఒక పెడగాజీ, ఒక విద్యా విధానము, బోధనా విధానము ఎట్లా ఉంది, వాళ్ళు వాడే సిలబస్ ఏముంది, వాళ్ళు ఇచ్చే వర్క్షీట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు పేరెంట్స్తో ఎట్లా మమేకం అవుతున్నారు, పిల్లల్ని ఎట్లా ఆనందంగా ఉంచుతున్నారు, ఏమి నేర్పుతున్నారు, అసలు ఇవన్నీ చెక్ చేసి మాత్రమే అడ్మిషన్స్ తీసుకోవాలంటున్నాం. ఇవాళ మీరు చూసినారు, ఇవాళ వసంత పంచమి రోజున ఒక మంచి శుభ సందర్భంగా చాలామంది ఇవాళ అడ్మిషన్ కోసం వచ్చినారు. అందరికీ ఒకటే చెప్పినాం, మేము అడ్మిషన్ ఇంటి దగ్గర ఇవ్వం. ఎందుకంటే మీ పిల్లాడు బంగారు భవిష్యత్తు కోసం కలలుగానే తల్లిదండ్రులకు మీరు కనీసం వాళ్ళు చదివే స్కూల్ ఏంటిది, సిలబస్ ఏంటిది, దాన్ని ఎవరు నడుపుతున్నారు, యాజమాన్యం ఏంటిది, ప్రిన్సిపాల్ ఎవరు, టీచర్స్ ఎవరు, ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాతనే మేము మీకు సీట్ ఇస్తామని చెప్తాం ఖచ్చితంగా.
సో ఫీజు కూడా ఇక్కడ మా అందరి బడ్జెట్లో ఉంటాయి అంటారు వాస్తవం? చాలా తక్కువనండి. నేను యాక్చువల్గా చాలాసార్లు అక్కడ మేము డిస్ప్లే చేస్తాం ఫీజు గురించి. పర్ డే క్యాల్కులేట్ చేస్తాను నేను. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్కి మినిమమ్ అటెండెన్స్ 220 డేస్ ఉండాలా, హయ్యర్కి అయితే 228 డేస్ ఉండాలి. మేము కనీసం 19,000 రూపాయలు ఉందనుకోండి సపోజ్ నర్సరీకి, బై 220 డేస్ చేస్తే 95 రూపీస్ వస్తుందండి. అది బిఫోర్ కన్సెషన్. మీరు ఒకసారి చూడండి, 95 రూపీస్ పర్ డే 220 డేస్కి, మరి 365 డేస్ కాదు. ఎంత అందరు ఎఫర్ట్ చేయొచ్చు. అతి సామాన్యుడు కూడా ఎఫర్ట్ చేసే ఫీజు మన స్కూల్లో ఉందండి. అటువంటి దాంట్లో ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, ఇంత మంచి టీచర్స్తో ఇలా విద్యాబోధన చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అది ఆర్మూర్ శ్రీ భాష్రిత స్కూల్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కావచ్చు, స్టడీ మెటీరియల్ సంబంధించి కావచ్చు, ఇక్కడ సిలబస్ గురించి, ఇక్కడ యాక్టివిటీ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక మీరు కూడా అడ్మిషన్స్కి రావాలి అంటే వీళ్ళు పెట్టిన టర్మ్ అండ్ కండిషన్స్ అన్నీ ఓకే అయితేనే అది వాళ్ళు మీ ఇంటికాడికి రారు, మనమే స్కూల్కి వచ్చి మరీ అడ్మిషన్స్ తీసుకోవాలంటున్నారు. సో ఇది శ్రీ భాష్రిత సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, ఆర్మూర్ నుండి.